ఇటీవల భారతీయ సినిమాల్లో వైలెంట్ కథల సంఖ్య బాగా పెరిగింది. హిందీలో వచ్చిన కిల్, మలయాళంలో మార్కో వంటి సినిమాల విజయం తర్వాత ఇప్పుడు మరెక్కువ మంది డైరెక్టర్లు అతి నిర్భయంగా హింసాత్మకంగా అంశాలు చూపించడానికి సిద్ధంగా కనిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మే 1న ఒక శక్తివంతమైన బాక్సాఫీస్ పోర్ జరగబోతుంది. ఒకటి తెలుగు సినిమా, మరొకటి తమిళ సినిమా. రెండింట్లోనూ పాపులర్ స్టార్లు నటిస్తున్నారు. హిట్ 3 తెలుగు. హిట్ ఫ్రాంచైజీలో ఇది 3వ భాగం. నాని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయినా ట్రైలర్ చూస్తే గొప్పగా వేసిన హింసాత్మక సన్నివేశాలు కనిపిస్తున్నాయి. సినిమాకు ఏ సర్టిఫికేట్ లభించింది. దసరా విజయంతో నాని నేచురల్ స్టార్ ఇమేజ్ ను వీడి యాక్షన్ హీరో వైపు మారాడు. ఈ సినిమాను మే 1న విడుదలవుతుంది. రెట్రో తమిళం సినిమా. ఇది సూర్య నటించిన సినిమా. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా విడుదలవుతుంది. ఈ సినిమా టీజర్ పోస్టర్లు చూస్తే ఇది కూడా హింసతో నిండిన యాక్షన్ డ్రామా అనిపిస్తుంది. ఇది కూడా మే 1ననే థియేటర్ లోకి వస్తుంది. విశేషం ఏమిటంటే హిట్ 3కు నాని నిర్మాతగా ఉన్నట్టు రెట్రోకు సూర్య కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. మే 1న ప్రేక్షకులు ఈ 2 వైలెంట్ సినిమాల పోరును చూసి ఇండియన్ సినిమాల్లో న్యూ ట్రెండ్ ఎంత దూరం వెళ్లబోతుందో తెలుసుకోనున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.